కారు చిచ్చు విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో కొనసాగుతున్న కారు చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తోంది. వేల ఎకరాల అడవి తగలబడిపోతోంది. దీంతో కెనడా ప్రభుత్వం బ్రిటిష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలి వెళ్లాలంటూ ఆదేశించింది. బాధితుల్ని రక్షించే సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 30 మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఇవి 200 అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఈ మంటలు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి మెరుపులు ఏర్పడేలా కూడా చేస్తుంది. కారు చిచ్చు విస్తరిస్తుండటంతో ఇప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగింది. అనేక ఇళ్లు, కార్లు, ఆస్తులు కాలిబూడిదయ్యాయి. కొన్ని చోట్ల మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది మధ్యలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కొన్ని చోట్ల మొదలైన మంటలు అర్ధరాత్రి వరకు భారీగా వ్యాపించాయి. శనివారం ఒక్కరోజే 23,500 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. దీంతో 12,000 మంది అక్కడి నుంచి తరలి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా సమ్మర్ ల్యాండ్లో మొదలైన కారు చిచ్చు చాలా ప్రమాదకరంగా మారింది. గత వారం నుంచి ఇక్కడ కారు చిచ్చు వ్యాపించింది.